ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్ పై ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించడం చాలా ప్రాధాన్యమైన చర్య. ఈ కార్యక్రమం ద్వారా వరదల వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు మరియు అధికారులకు అవగాహన కల్పించారు. పట్టణంలోని చెరువు కట్ట వద్ద నిర్వహించిన ఈ డ్రిల్లో వరదల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానం, రక్షణ పరికరాల వినియోగం, తక్షణ సహాయక చర్యలు వంటి అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంద జావలి, ఎస్డిపిఓ విశ్వనాథ్, ఆర్టీఓ రామునాయక్, డిఆర్ఓ తదితర అధికారులు పాల్గొనడం ద్వారా విభాగాల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో తెలియజేశారు. మొత్తానికి ఇటువంటి మాక్ డ్రిల్లు విపత్తుల సమయంలో నష్టాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ మా ఎన్డీఆర్ఎఫ్ ఎస్కోర్ ద్వారా తెలియజేస్తామండి. ఇప్పుడు బోట్ తిరగబోయినప్పుడు సినరీ ఏ విధంగా ఉంటుంది అన్నది మీరు చూస్తారండి. బోటు తిరగబడిపోయిన ఇక్కడ, ఎందుకంటే మనకి ఈ నది ఏదైతే ఉందో చెరువు, ఈ చెరువు 7 నుంచి 8 మీటర్ల లోతు ఉందని చెప్తా ఉన్నారండి. అలాగే చుట్టుపక్కల కట్ట కూడా తెగిపోతూ ఉంటాయన్నారు. దానివల్ల ఏంటంటే లోకల్ ప్రజలు ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే ఈ బోటు తిరగబడిపోయినప్పుడు ఎవరికైతే స్విమ్మింగ్ వచ్చినో వాళ్ళు స్విమ్మింగ్ ఈదుకుంటూ వచ్చేస్తున్నారు. ఎవరికైతే రాదో వాళ్ళు తక్కువ స్విమ్మింగ్ అంటే కాస్త కోసం వాళ్ళ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం మాత్రం స్విమ్మింగ్ చేస్తున్నారు. కొంతమంది అక్కడ మునిగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఈ విధంగా ఇన్ కేస్ ఎన్డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్కి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మన ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఏ విధంగా యాక్షన్ చేస్తాయనేది మనకి ఇప్పుడు చూస్తామండి. ఇప్పుడు ఇందులో కొంతమంది రిస్క్ అంటే సివిల్ పబ్లిక్ కూడా కొంతమందికి స్విమ్మింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఈదుకొని వచ్చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎవరికైతే రాదో వాళ్ళు లోపల ఉండిపోతారు. ఇంకోటి ఏంటంటే మనకి ఎవరైతే ఈదుకుంటూ వస్తున్నారో వాళ్ళకి ఎవరికి లైఫ్ జాకెట్ లేవు. ఎప్పుడైనా సరే మనం వాటర్లో ఎటువంటి షికార్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే పక్కా లైఫ్ జాకెట్స్ అనేవి యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ వాళ్ళని కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ నాన్ కాంటాక్ట్ రెస్క్యూ ద్వారా కాపాడడం జరుగుతుందండి. రోప్ కానీ లేదంటే ఏదైనా పొడవటి కర్ర కానీ అలాంటివి అందించి కూడా మనం రెస్క్యూ ఎవరినైనా మనకి స్విమ్మింగ్ రాని అట్లా ఈ విధంగా కూడా కాపాడొచ్చండి. ఇది ఇక్కడ నాన్ కాంటాక్ట్ రెస్క్యూ రోప్ ద్వారా కాపాడడం జరుగుతుంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ కమాండర్కి ద్వారా ఆదేశించడం జరిగిందండి బోట్ రెస్క్యూ చేయమని. అలాగే మరో రెస్క్యూయర్ వెంటనే కాంటాక్ట్ రెస్క్యూ అండి. ఇది డైరెక్ట్గా తను విక్టిమ్ దగ్గరికి వెళ్ళి విక్టిమ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారండి. ఇది కాంటాక్ట్ రెస్క్యూ. ఎవరికైతే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఈ విధంగా వెళ్ళి కాపాడే ఛాన్స్ ఉంటుందండి. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బోర్డులు చూసి అక్కడ ఒక విక్టిమ్ రక్షించమని అడుగుతూ ఉన్నాడండి. తనకి లైఫ్ బాయ్ ద్వారా కాపాడడం జరుగుతుందండి. లైఫ్ బాయ్ ఇచ్చారు. అలాగే ఆ విక్టిమ్ని రికవర్ చేసుకుంటున్నారండి. అలాగే బోట్లో ఇంకొందరు గల్లంత అయినట్టు సమాచారం అందుతుందండి. ఆ సమయంలో ఏ విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేస్తాయి అనేది, ఇన్ కేసు ఒక బోట్కి పంచర్ అయినా లేకుంటే వేరే ఆర్ట్స్ ఏమైనా ఎదురైనా సరే అటువంటి సమయంలో ఏ విధంగా వాళ్ళకి 2 బోట్ సపోర్ట్ చేయడం అనేది ఎప్పుడైనా సరే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ చేసేటప్పుడు బడ్డీ సిస్టంలో రెస్క్యూ చేస్తాయండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక రెస్క్యూని తీసుకురావడం జరుగుతుంది. తన ద్వారా సమాచారం అడగడం జరుగుతుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు, మునిగిపోయారు ఏంటి అనేది బోట్ డైరెక్షన్ చూపిస్తున్నాడు బోర్మ్యాన్ ద్వారా. తను వీళ్ళని ఎంఎఫ్ఆర్కి ఎన్డీఆర్ఎఫ్ దగ్గర మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ టీం కూడా అవైలబిలిటీ ఉంటుందండి. వాళ్ళు ఆ విక్టిమ్ రికవరీ చేసుకుని ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ గతంలో నేపాల్ దేశంలో సంభవించిన ఎర్త్క్వేక్స్ కి వెళ్ళడం జరిగింది. అలాగే జపాన్లో జరిగిన ట్రిపుల్
డిజాస్టర్స్కి కూడా ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళడం జరిగింది, టర్కీకి వెళ్ళడం జరిగింది, లేటెస్ట్గా శ్రీలంక వెళ్ళడం కూడా జరిగిందండి గత 2025లో. అక్కడ సమాచారం అందుకున్న వెంటనే డీప్ డ్రైవర్ ద్వారా బోట్ మళ్ళా వాటర్లోకి వెళ్తూ ఉందండి. వెళ్తాడు నీటి లోపలికి. అలాగే బయట ఒక వ్యక్తి తన తాడు కట్టుకుని కిందకి వెళ్తాడు కదా, ఏమైనా సిగ్నల్స్ ఇవ్వాలంటే ఆ తాడుని ఎలా ఊపాలి అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ తాడు ఈ విధంగా ఊపితే బయటకు వచ్చేయమని, ఈ విధంగా ఊపితే మనిషి దొరికాడని చెప్పి కింద వాళ్ళు సిగ్నల్ ఇవ్వడం, ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, బోట్ నెంబర్ 1లో ఒక వ్యక్తి మీకు ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి నీటిలో ఆల్రెడీ మునిగిపోయిన వ్యక్తిని బయటకు తీసుకోవడానికి ఇప్పుడు దిగుతాడు. రెండో వ్యక్తి బ్లాక్ డ్రెస్ వేసుకుని ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి ఆ తాడు ద్వారా సిగ్నల్స్ కిందకి ఇస్తూ ఉంటాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తానండి. ఆ సిలిండర్ ద్వారా 40 మినిట్స్ వరకు వాటర్లో సర్వైవ్ అవ్వచ్చండి. అలాగే 100 అడుగుల లోతు వరకు ఆ డీప్ డ్రైవర్ నీటి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళే క్రమంలో ప్రాసెస్లో ఒక్కోసారి మనకి అండర్ వాటర్లో ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి, ఒక్కోసారి వలలు లాంటివి, లేకుంటే ఏమైనా ఐరన్ రాడ్స్, లేదంటే పెద్ద పెద్ద కట్టెలు లాంటివి, ఏమైనా చెట్లు లాంటివి ఏమైనా ఉన్నప్పుడు డీప్ డ్రైవర్ అనే వ్యక్తి ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇరుక్కుపోయినప్పుడు తన దగ్గర ఆల్రెడీ నైఫ్ అన్నీ ఉంటాయి, అయినా సరే బయటికి రాలేకపోతున్నాడు అనుకోండి, ఎవరైతే బయట తనకు బడ్డీగా ఉన్నారో ఆ బడ్డీ వెంటనే లాగడం జరుగుతుంది. అలాగే 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. 29 తర్వాత 30కి మనం రెస్క్యూ బ్రేస్ అందించాలండి ఎవరికైనా సరే. ఈ విధంగా చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే చూసి మీరు అందరూ ఎంతో కొంత అవేర్నెస్ అనేది పొందుతారు అనుకుంటున్నాము. మీ అందరికీ మా యొక్క 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ తరఫున, మా కమాండర్ గారి తరఫున, మా రెస్క్యూ గారి తరఫున, అందరి తరఫున మీ అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై భారత్. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అలాగే మన నంద్యాల ఏఎస్పీ మేడం గారు, అలాగే 10th బెటాలియన్ కమాండెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ నంద్యాల పట్టణంలో మన డిస్ట్రిక్ట్ లెవెల్ మాక్ ఎక్సైజ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు యొక్క మాక్ ఎక్సైజ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా ఒక రియల్ టైమ్ సినారియోలో ఏమైనా మనకి ఏమైనా ఫ్లడ్స్ అది వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైనా విక్టిమ్స్ వాళ్ళు మునిగిపోతే వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ఒకవేళ వాళ్ళకి స్విమ్మింగ్ వస్తే అప్పుడు ఎలా విక్టిమ్స్ ని కాపాడాలి, ఒకవేళ వాళ్ళకి స్విమ్మింగ్ రాకపోతే అలా ఏ విధంగా విక్టిమ్స్ ని కాపాడాలి, ఈ అన్న దాని గురించి ఒక సినారియో రూపంలో క్రియేట్ చేసి ఇక్కడ చేయడం జరిగింది. ఈ సినారియోలో మెయిన్ గా ఏంటంటే, ఫస్ట్ ఒక బోట్ ఏంటంటే సివిలియన్స్ సంబంధించిన బోట్ ఒక క్యాప్సైజ్ అవుతుంది, క్యాప్సైజ్ అంటే పల్టీ జరగడం జరుగుతుంది. దాని తర్వాత మన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూవర్స్ వెళ్ళి వాళ్ళని ఎలా కాపాడారు, కాంటాక్ట్ రెస్క్యూ మరియు నాన్ కాంటాక్ట్ రెస్క్యూ. తర్వాత ఒక వ్యక్తి మునిగిపోయి ఉంటే ఆ మునిగిపోయిన వ్యక్తిని ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో డీప్ డైవర్ వెళ్ళి ఎలా వాళ్ళని తీసుకుని వచ్చాడు, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ విధంగా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ సిపిఆర్ కానీ ఎలా చేయడం ఎలాగో చూపించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కూడా మన దగ్గర ఉన్న విషయాలతో సామాన్లతో మనం ఒక ఇంప్రూవైజ్డ్ డివైస్ తయారు చేసుకుని ఎలా మనం ఫ్లడ్ సిచ్యువేషన్ లో మనం ఎలా మనం కాపాడుకోవచ్చు అది కూడా ఈ రోజు చూపించడం జరిగింది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ గోపాల్. అందరికీ నమస్కారం. ఈ రోజు చిన్న చెరువు కట్ట దగ్గర ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు బోట్ క్యాప్సైజ్ అయితే ఎట్లా రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయాలి అనేది మాక్ డ్రిల్ ఒకటి కండక్ట్ చేసి చూపించారు. ఇందులో భాగంగా మాకు కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ రెస్క్యూ ఎట్లా చేస్తారు, అట్లాగే ఎవరన్నా మునిగిపోతే వాళ్ళని ఎట్లా కాపాడతారు, అండ్ ఆల్సో ఎవరైనా మునిగిపోయిన వాళ్ళని బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఈ లైఫ్ సేవింగ్ టెక్నిక్ ఉపయోగించి ఎట్లా సిపిఆర్ చేయాలి అనేది అవి కూడా చాలా చక్కగా చూపించారు. అండ్ ఆల్సో పబ్లిక్ కి అవేర్నెస్ కోసము మన దగ్గర ఉన్న మెటీరియల్ తో ఎట్లా ఇంప్రూవైజ్డ్ ఫ్లోటింగ్ డివైసెస్ కూడా ఎట్లా తయారు చేసుకోవచ్చో చాలా చక్కగా చూపించారు. ఇది మా అందరికి కూడా చాలా చాలా ఉపయోగకరం. అండ్ ఇది చేసిన ఈ మాడ్యూల్ చూపించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ దీనిలో ఆల్ 9 డిపార్ట్మెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ లాంటిది. ఇది మా అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ వైడ్ 6 జిల్లాలో జరుగుతుంది ఈ ప్రోగ్రాము.
దానిలో భాగంగానే మనకు నంద్యాల జిల్లాలో ఈ రోజు స్టేట్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ డేట్ కోసం అడిగినారు, డేట్ ఇచ్చినాము. దానికోసం మన జిల్లాలో లాస్ట్ టైం తుఫాను వచ్చి చాలా ఇబ్బంది పడినాం కాబట్టి దానికోసం ముందు జాగ్రత్తగా అవేర్నెస్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్ పెట్టాం. దానికి ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చిన దానికి స్టేట్ నుంచి మనకు వచ్చిన దానికి మనకు జిల్లా తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ ఫ్లాష్ ఫ్లడ్స్ పైన కానీ ఏదైనా వరదలు వచ్చినప్పుడు లేదా మిగతా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఎలా కాపాడాలి మరియు లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంటుందనే దానిపైన మనకు స్టేట్ లెవెల్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీం ప్రతి సంవత్సరము వచ్చి మనకు ఒక మాక్ ఎక్సర్సైజ్, మాక్ డ్రిల్ నేర్పుతూ అందరికీ కూడా ప్రజలకి అలాగే ఆఫీసర్లందరికీ అవేర్నెస్ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ వచ్చి చిన్న చెరువు దగ్గర ఈ మాక్ డ్రిల్ అనేది చేపట్టినారు. దయచేసి అన్ని డిపార్ట్మెంటల్ శాఖల అధికారులు అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మాక్ డ్రిల్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండి భవిష్యత్తులో ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు కూడా దానికి టెన్షన్ పడకుండా దానికి సంబంధించినటువంటి టెక్నిక్ ద్వారా ప్రజలందరినీ కాపాడి ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలనేదే ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ మాక్ డ్రిల్ కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం తరఫున డిఆర్ఓ సార్ హాజరైనారు. వారి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మా యొక్క స్పెషల్ థ్యాంక్స్. మీరు ఇట్లా రిపీటెడ్ గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ లోను అలాగే పబ్లిక్ లో కూడా ఈ అవేర్నెస్ పెరిగి ప్రతి ఒక్కరు కూడా విపత్కర పరిస్థితుల్లో వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్ గా వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి లేదా ఎవరైనా గైడ్ చేస్తే వెంటనే ప్రాణాలు కాపాడుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ ఫ్లడ్ మాక్ డ్రిల్ తో పాటుగా మిగతా ఏదైనా ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ సిపిఆర్ గానీ ఇవన్నీ కూడా మీరు మాక్ డ్రిల్ చేసి చూపించాల్సిందిగా కోరుకుంటాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.